తెలంగాణ వ్యాప్తంగా భారీగా కురిసిన వర్షం. రంగారెడ్డి, హైదరాబాద్లో 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. అకాల వర్షంతో వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు తీవ్ర నష్టం. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ద్రోణి. ఇవాళ రేపు తెలంగాణలో పలుచోట్ల వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్. శ్రీకాకుళం జిల్లా కుప్పిలి మోడల్ స్కూల్లో మాస్ కాపింగ్. 5 10th విద్యార్థులను డిబార్, 14 మంది టీచర్లను సస్పెండ్ చేసిన డీఈఓ. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని ఉప్పుగుండూరులో రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొని స్కూల్ బస్సు, 12 మంది విద్యార్థులకు గాయాలు. నెల రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. టన్నల్ నుంచి నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట, సహాయక చర్యలకు ఆటంకం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ. శాసనసభలో పశుసంవర్ధక, ఆరోగ్య, రవాణా, బీసీ సంక్షేమ శాఖ పద్దులపై చర్చ. పద్దులపై చర్చ కారణంగా ఈ నెల 27 వరకు మండలి వాయిదా. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల పోరు. ఇవాళ సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, కేటీఆర్ హాజరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక్క వైఎస్ జగన్కే సాధ్యం. సూపర్ 6 ఎగవేతపై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. చంద్రబాబు ప్రవర్తనకు శకుని పాత్రే కరెక్ట్. చెప్పేదొకటి, చేసేది ఒకటంటూ అంబటి సెటైర్లు. అనంతపురంలో రెడ్ బుక్ రాజ్యాంగం. వైఎస్ఆర్సీపీ నేత ఫయాజ్ ఇంటిపై టీడీపీ దాడి. దౌర్జన్యకాండను పట్టించుకొని పోలీసులు. సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్. సిఐడి కేసులో బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. ఇవాళ మధ్యాహ్నం విడుదలయ్యే ఛాన్స్. కృష్ణా జిల్లా గుడివాడలో మెడికల్ షాపులపై డ్రగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తుమందుల విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తింపు. పలు మెడికల్ షాపులకు జరిమానా విధింపు. తిరుపతి జిల్లా కలెక్టరేట్కు బాంబు బెదిరింపు మెయిల్. అప్రమత్తమై తనిఖీలు చేసిన డాగ్ బాంబ్ స్క్వాడ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం. నిందితులు ప్రమోద్, రోజా అరెస్ట్. పరారీలో ఉన్న హరీష్ కోసం పోలీసులు గాలింపు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. మహారాష్ట్ర శిరవణేలోని పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం. ఎంఐడీసీలో నిన్న రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. కర్ణాటక బెళగావిలో బస్సుల బంద్కు పిలుపునిచ్చిన యూనియన్లు. మరాఠీ మాట్లాడలేదని ప్రభుత్వ బస్సు కండక్టర్పై దాడి ఘటన నేపథ్యంలో బంద్. రాష్ట్ర వ్యాప్తంగా 12 గంటల పాటు సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మికుల వెల్లడి. అంతర్గత భద్రతే ప్రధాన ఎజెండా. టెర్రరిజం సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్న అమిత్ షా. లండన్ హీత్రో ఎయిర్పోర్టుకు నిలిచిన కరెంటు సరఫరా. సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరగడంతో అంతరాయం. 18 గంటల పాటు నిలిచిపోయిన విమాన సేవలు. అమెరికా బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్మెన్ కన్నుమూత. హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ జార్జ్ ఫోర్మెన్ గా రికార్డ్. బాక్సింగ్ దిగ్గజం అలీతోనూ తలపడిన జార్జ్ ఫోర్మెన్. ఐపీఎల్ 18 తొలి మ్యాచ్కు వర్షం ముప్పు. స్టేడియం వద్ద ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం. గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పివేసిన సిబ్బంది.